BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఆమె వయసు అటు ఇటుగా ఓ 25 ఏళ్లు. ఓ స్కూల్లో టీచర్. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని చక్కదిద్దాల్సిన ఆ టీచర్ అమ్మ సమాజం నివ్వెరపోయే ఓ చెత్త పనికి పాల్పడింది. అది బయటపడటంతో ఇప్పుడు గొల్లుమంటోంది. ఇంతకీ ఎవరా టీచర్? ఆమె ఏం చేసింది? అమెరికాలోని హడ్సన్ ప్రాంతం. ఆ ప్రాంతంలోని విస్కన్సిన్ అనే ఎలిమెంటరీ స్కూల్లో మ్యాడ్సన్ అనే ఈ యువతి టీచర్గా పనిచేస్తోంది. ఉద్యోగంలో చక్కగా స్థిరపడడంతో తల్లిదండ్రులు ఆమెకు ఓ మంచి సంబంధం చూశారు. అన్నీ సెట్ కావడంతో ఎంగేజ్మెంట్ కూడా పూర్తి చేశారు. మరో 3 నెలల్లో ఆమెకు పెళ్లి చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే ఆ పెళ్లి పెటాకులైంది. అందుకు ఆ టీచర్ చేతులారా కొని తెచ్చుకున్న దరిద్రమే కారణమైంది. స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న మ్యాడిసన్ 5వ తరగతి చదువుతున్న పిల్లలందరితో కలిసి ఓ ఎడ్యుకేషన్ టూర్కు వెళ్ళింది. ఆ టూర్లో మన టీచర్ అమ్మకు 5వ క్లాస్ చదివే ఓ విద్యార్థి భలే నచ్చేశాడు. అతని వయసు 11 ఏండ్లు. 11 ఏండ్ల పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దులతో ముంచెత్తడం చూసినోళ్ళు మేడం గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో మ్యాడిసన్ టీచర్ సూపర్ అంటూ ముచ్చటపడ్డారు. అయితే అది అమ్మ కురిపించే అనురాగం కాదని, దానికి వేరే అర్థం ఉందని ఆ తర్వాత బయటపడింది. ఈ 11 ఏండ్ల పిల్లాడి ఫోన్ నెంబర్ తీసుకున్న మ్యాడిసన్ అతనితో వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత వీడియో కాల్స్ చేయడం ప్రారంభించింది. మొత్తానికి ఆ కుర్రాడిని ముగ్గులోకి దించగలిగింది. ఏకంగా హోటల్లో రూమ్ బుక్ చేసుకుని ఆ పిల్లాడిని అక్కడికి తీసుకెళ్లి తన సెక్స్ కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. టీచరు స్టూడెంటు కావడం, ఆ కుర్రాడికి ఇంకా 11 ఏండ్లు కూడా నిండకపోవడంతో ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాలేదు. కానీ మ్యాడిసన్ నుంచి తన కొడుక్కొచ్చిన ఓ అసభ్యకరమైన మెసేజ్ చూసి ఆ పిల్లాడి తల్లికి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే స్కూల్కి పరిగెత్తింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్కు ఆ మెసేజ్ చూపించి, ఇవేనా మీరు నేర్పించే పాఠాలు అంటూ నిలదీసింది. దీంతో బిత్తరపోయిన ప్రిన్సిపల్ క్షణం ఆలస్యం చేయకుండా పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు వెంటనే స్కూల్లో మ్యాడిసన్ ఉపయోగించే కంప్యూటర్ చెక్ చేశారు. సిస్టంలోని ఓ హైడ్ చేసున్న ఫోల్డర్ను ఓపెన్ చేయించారు. అందులో ఆ బాలుడితో ఆమె ఉన్న ఫోటోలు చూసి కళ్ళు తేలేశారు. వెంటనే కేసు బుక్ చేశారు. ఆమెను అరెస్ట్ చేశారు. తాను చేసిన వెధవ పనులు బయటపడటంతో మ్యాడిసన్ మారు మాట్లాడకుండా పోలీసుల వెంట నడిచింది. ఈ వ్యవహారం అంతా అటు సోషల్ మీడియా ద్వారా ఇటు టీవీ ఛానళ్ల ద్వారా జనం ముందుకొచ్చింది. పరస్పర అంగీకారంతో సెక్స్ అన్నది విదేశాల్లో తప్పు కాదు, కానీ ఓ 11 ఏండ్ల బాలుడిని తన కోరికలు తీర్చుకునేందుకు ఉపయోగించుకోవడం అన్నది ఓ పెద్ద నేరంగా కోర్టు భావించింది. $41,000 పూచీకత్తు కట్టి మ్యాడిసన్ జైలు నుంచి బెయిల్ పొందగలిగింది. అటు ఆమె అత్యుత్సాహం మీడియా ద్వారా బయటకు రావడంతో ఈమెతో పెళ్లికి నిశ్చితార్థం చేసుకున్న పెళ్లి కొడుకు పెళ్లికి నిరాకరించాడు. ఎంగేజ్మెంట్ రద్దు చేసేసుకున్నాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.